మై డియర్ కుట్టిచాతంలాగా రాహుకేతులాగా వాడు వెళ్ళాడు కదరా. ఇక నుండి మనం హీరోని చూడగలమా? ఏంటి చిన్నపిల్ల ఏడుస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి బాబా ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా ఇది ఫీల్డ్ అన్నా, కొంచెం జరిగి నిల్చుంటారా? అక్కడ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ ఏమీ జరగదు, బామ్మ అక్కడ వెయిట్ చేస్తుంది. నువ్వెందుకు ఫోన్ తీయలేదు? నువ్వు వెళ్ళారా? నేను ముందే చెప్పాను కదా నేను వచ్చేస్తే ఇక్కడ షూటింగ్ ఆగిపోతుందని. నువ్వేం చెప్పక్కర్లేదు, ముందు బండెక్కు. ఒక్కరోజు షూటింగే కదా, బామ్మ అక్కడ వెయిటింగ్, నేను వెళ్ళాలి. నేను రాకపోతే ఏమవుతుంది? ఏంటి పాప నువ్వు మాట్లాడేది? నేను రానని చెప్తున్నాను కదా. సరే అయితే నువ్వే ఫోన్ చేసి మీ బామ్మకు చెప్పు. మీ ఇద్దరితో వేగలేక నేను చచ్చిపోతున్నాను. పాప ఇలా మాట్లాడితే నేనేం చేయాలి? తనకు శ్రమ అయింది. నేను చెప్తాను కానీ ఇలా నరికి పోతాయల్రా. ఇలా చూడు, సైకోసిస్ కి సంబంధించిన ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మై స్టోరీ ఇస్ నాట్ ఓవర్, మై ఫ్లవర్. ఏంటి అందరూ వచ్చారు? ఏంటి విశేషం? ఈ బుగ్గని చదివారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పుట్టబోయే బిడ్డకి ఆ తండ్రికి మధ్యలో ఒక ఇంట్రాక్షన్, ఈ స్టోరీ లైన్. తపస్సు దీనికి నచ్చుతుంది. దీని అర్థమేంటి? మా 5గురికి మెసేజ్లు వచ్చింది మీ ఫోన్ నెంబర్ నుండే. Did you do this? ఎస్. మే ఫ్లవర్ అనే పేరు మీరు ఎక్కడైనా విన్నారా? నాకు మల్లె ఫ్లవర్ మాత్రమే తెలుసు. ఈ మే ఫ్లవర్ అంటే ఏంటి? మీ గ్రూప్లో ఒక మెంబర్గా ఉన్నారు. అందులో మీకేమైనా కనెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికే మీకు మెసేజ్ పంపించాను. ఈ ఐడి యూజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఆ ఆత్మే ఇక్కడ జరుగుతున్న ప్రతిదానికి కారణం. మీరు ఇక్కడికి రావడానికి ముందు మీలో ఒకరికొకరు ఎవరు తెలియకపోయినా అది మిమ్మల్ని మాత్రం చూసింది ఇక్కడికి వచ్చిన తర్వాతే. రాదర్ ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. తన టార్గెట్ మీరందరూ. ఇంటర్నెట్లో, అది కూడా మా గ్రూప్లో ఒక దెయ్యం. అది మమ్మల్ని ఫాలో చేస్తూ మమ్మల్ని అటాక్ చేయడానికి వస్తుంది. ఇప్పటిదాకా మేము ఎక్కడ వినని హారర్ స్టోరీ ఇది. తపస్సు తీయబోయే ఫిల్మ్ కథ అదే కదా. లైఫ్ కెన్ బి స్ట్రేంజర్ దాన్ పిక్చర్. కొన్ని కథలు మనల్ని అక్కడికి రప్పించుకుంటాయి. ఇమాజినేషన్ మాత్రం ఎత్తులో ఉంటుంది. కొన్ని తప్పులు కూడా ఉంటాయి. మీతో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు.